మన ఇండియాలో మన పిల్లల కానుండి పెద్దల దాకా చాలా ఇష్టంగా టైంపాస్ కోసం తినే ఈ స్నాక్స్ ఒక ఖరీదు వచ్చేసి మన ఇండియాలో 5 లేదా 6 రూపాయల వరకు ఉంటుంది. లేదా కొంచెం పెద్ద ప్యాకెట్ అయితే 30 లేదా 60 రూపాయల వరకు ఉంటాయి. కానీ అమెరికాలో ఈ స్నాక్స్ ఖరీదు వచ్చేసి ఎంతో మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. చాలామంది మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళి కొన్ని వేల డాలర్స్ సంపాదిస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి వాళ్ళు అన్ని వేల డాలర్స్ సంపాదించడానికి గల రీజన్ వాళ్ళు ఈ ప్యాకెట్స్ని అమెరికాలో తినకపోవడం. ఇలా ఎందుకంటున్నా అంటే అమెరికాలో ఈ స్నాక్స్ యొక్క రేట్లు ఆ రేంజ్లో ఉంటాయి. నిజంగా వీళ్ళు ఇవన్నీ అమెరికాలో తినాలంటే వాళ్ళు సంపాదించిన సంపాదన ఒక మూలకు కూడా సరిపోదు. వాళ్ళు వాళ్ళ ఆస్తిని నమ్ముకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ స్నాక్స్ యొక్క రేట్ల విషయానికి వస్తే మన ఇండియాలో మనం ఒక చిన్న ప్యాకెట్ 30 రూపాయలకు కొనుక్కుంటే అమెరికాలో 400 పెట్టి కొనాల్సి ఉంటుంది. అదే ఒక పెద్ద ప్యాకెట్ 60 రూపాయలు పెట్టి మన ఇండియాలో కొనుక్కుంటే అమెరికాలో 600 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా జరగడానికి గల రీజన్ ఏంటి అంటే ఎక్స్పోర్టింగ్ ఛార్జెస్. ఆ ప్యాకెట్స్ అనేవి మన ఇండియా నుంచి అమెరికాకి రావడానికి ఎక్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఆకాశానికి తాకుతాయి. సో అందుకే మన ఇండియన్స్ అవేమీ తినకుండా మన ఇండియాకి వచ్చేటప్పుడు అన్ని లక్షల రూపాయలని సంపాదించుకుంటున్నారు. ఒకవేళ అక్కడ ఎంజాయ్ చేస్తూ దొరికిందే ఛాన్స్ అని అన్నీ తినేస్తే లాస్ట్కి ఇండియాలో అడుక్కోవాల్సి వస్తుంది. సో అందుకే ఎప్పుడైనా నోటికి చేతికి తాళం వేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.